బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సైనిక బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలోకి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లొచ్చారు. రెస్క్యూ టీమ్స్ తో కలిసి లోకో ట్రైన్లు టన్నెల్లోకి వెళ్లిన మంత్రి మధ్యాహ్నం 1 గంట నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు టన్నెల్లోనే ఉన్నారు. దాదాపుగా 6:30 గంటల పాటు సొరంగంలో సహాయక చర్యలను పరిశీలించారు మంత్రి. ప్రమాద స్థలం నుంచి ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఇంటర్కామ్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఇంజనీరింగ్, రెస్క్యూ టీమ్స్ కి దిశానిర్దేశం చేశారు. టన్నెల్లో పరిస్థితి దారుణంగా ఉందని, లోపల ఎలాంటి శబ్దం లేదన్నారు మంత్రి జూపల్లి. పరిస్థితులు ఆశాజనకంగా లేవని, ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరం వరకు వెళ్లి వచ్చానని, నీటి తీవ్రతకు టన్నెల్ బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చిందని మంత్రి చెప్పారు. చివరి 100 మీటర్ల వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది స్వయంగా అక్కడ. అయితే పేర్లు పిలిచిన రెస్పాన్స్ లేదు, పేర్లు పిలిచిన రెస్పాన్స్ లేదు. ఇంకొక 100 మీటర్లు మాత్రమే ఉంది. ఆ టీమ్స్ ఇంకా అక్కడ ఉన్నారు, చివరి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే జరిగినటువంటి సంఘటన చూస్తే ఎక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు, చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే 100 టన్నులు ఉన్నటువంటి టీబీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చింది. మంత్రి గారు మీరు అయితే దాంతో పాటు కొట్టుకురావడం జరిగింది. అయితే ఆ మట్టి కూడా 150-200 మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ పాయింట్లో ఇంకా ఎక్కువ హైప్ ఉంది. అంటే మొత్తం 9 మీటర్ల డయామీటర్ ఆ టన్నల్. ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ 20-22 మీటర్ల వరకు మొత్తం మట్టి దిబ్బ ఉంది. అక్కడి నుంచి డౌన్ వస్తూ 200 మీటర్ల దాకా మట్టి వచ్చి 5 మీటర్లు, 6 మీటర్, 7 మీటర్ దాకా మట్టి వచ్చింది. అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది. ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకు ఇంకా కొంత వాళ్ళకి అవసరమైనటువంటి సరంజామా కూడా పంపించే ఏర్పాటు చేస్తా ఉన్నాం. బహుశా 1 గంట, 2 గంటలు, 3 గంటలు పట్టవచ్చు. సో ఆ చివరి దాకా వెళ్తేనే అది తెలుస్తుంది. బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది. టన్నులు అంటే 1000 టన్నులు అంటే మట్టి దిబ్బలు ఎత్తున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ కేసరి అంటే అంత వెలాసిటీతో లేకపోతే 100 టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుకుని రాదు. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైమ్. బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేము. బయట నుంచి టన్నెల్లో ఘటన జరిగిన ప్రాంతానికి మధ్య దూరం 13.5 కిలోమీటర్లుండగా 33 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలానికి 50 మీటర్ల సమీపం వరకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లగలిగాయి. అయితే 50 మీటర్లకు మించి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది వెళ్లలేకపోతున్నాయి. భారీగా మట్టి, బురద పేరుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్స్కు ఆటంకం కలుగుతోంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. మరోవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్లో నేవీ బృందం కూడా పాల్గొనుంది. ఈ రాత్రికి నేవీ బృందం చేరుకోనుంది. తీవ్రత భయంకరంగా ఉంది, మరి చెప్పలేని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా ఇంకా ఆ 100 మీటర్లు కూడా ఎందుకు ఆ 100 మీటర్లు కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు, ఇక రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాయి. వాళ్ళకు ఇంకో కొంత ఎక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే మిషనరీ వెళ్ళే అవకాశం ఉందా లోపలికి? మిషనరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మిషనరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తూ ఉంది. అందుకనే రాజపేట ఎమ్మెల్యే గారి పంపించినటువంటి
అవి ఏవైతే తడకాలు ఆ తెప్పలాంటివి కట్టేసి చేసింది కదా వాటిపైన అవి వేసి హోదాతో వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది. వేగవంతం చేసే సో అవకాశం డెఫినెట్గా ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళకు అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం స్వయంగా, ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి. సో టీమ్స్ అన్నీ కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నైట్ రెస్క్యూ టీం కొనసాగే అవకాశాలు ఉన్నాయా సార్? కొనసాగుతుంది, రెస్క్యూ టీమ్ కొనసాగుతుంది. అక్కడ ఏమన్నా అంటే మన కార్మికులు కూడా అక్కడ ఇరుక్కున్న పరిస్థితి ఏమన్నా అంటే ఏమన్నా సౌండ్ అలాంటిది ఏమన్నా అక్కడ మీరు విన్నారా సార్? అంటే సౌండ్ అంటే వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తూ ఉంది. సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు. అదే ఇంటెన్సిటీ తగ్గినట్టు కనపడతాం. సార్ ఇంతకుముందు ఒకటి వైరల్ అయింది వీడియో, మీరు లోపల ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడారు, అక్కడ సౌండ్స్ వస్తున్నాయని ఒక వీడియో వైరల్ అయింది. పెద్ద అది సౌండ్స్ వాస్తవమా? అవి పెద్ద సౌండ్స్ ఏం కాదు, పెద్ద సౌండ్స్ ఏం కాదు. అంటే కార్మికులు సో ఇంటెన్సిటీ జరిగిన ఇన్సిడెంట్ ఇంటెన్సిటీకి ఇప్పుడు ఇంటెన్సిటీ తగ్గింది. కార్మికులను పేర్లు పెట్టి పిలిచినప్పుడు ఏదైనా రిప్లై నో రెస్పాన్స్. పేర్లు పెట్టి పిలిచినప్పుడు రెస్పాన్స్ రావడం లేదు. మాకు వినపడతావు పక్కనే ఉన్నా కదా. సార్ మీ అంచనా ప్రకారం ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి ఎంత టైం పడుతుంది? సరే 5 గంటలు పట్టవచ్చు, 6 గంటలు మార్నింగ్ వరకు పట్టవచ్చు. అంటే రోజులు కాదు, ఎందుకంటే ఇక్కడి గంటలు నుంచి పంపడానికి మళ్ళీ ఒక 2 గంటలు రోజులు పడుతుంది. పడుతుంది. వాళ్ళని చేయడానికి రోజులు పడుతుందా గంటలు పడుతుందా? రోజులేం వాళ్ళని పట్టదు, కావడానికి రోజులేం పట్టదు. సరే రాత్రికా రేపు ఉదయానికో ఏమైతే తెలుస్తుంది. అంటే బురద అక్కడున్న కెనాట్ ప్రెడిక్ట్. అంటే అంత చెప్పలేము ఇప్పుడే, అంత ఆశాజనకంగా కనపడతలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం టన్నెల్ పైకప్పు కుప్పకూలడంతో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో 2 ఇంజనీర్లు, మరో 2 మెషిన్ ఆపరేటర్లు, 4 కార్మికులున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటకు తీసుకురావడం కష్టతరంగా మారింది.